ఈ జిల్లాలో బయలుదేరామండి. బయలుదేరితే బస్సు ఎక్కదామని చెప్తే బస్సు మాత్రం చాలా రష్‌గా ఉందండి. ఈ రష్‌లో మనం వెళ్ళమని చెప్పేసి ఒక ఆటో తీసుకొని ఈ జిల్లాకొచ్చామండి. ఆ జిల్లా పేరు, ఈ జిల్లా పేరు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. సరదాగా ఫ్యామిలీతో ఈ జిల్లాకొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఆ పిల్లల మొఖంలో చూస్తేనే నాకు అర్థమైపోతుంది ఆళ్ళు ఎంత ఎంజాయ్ చేశారనేది. బీచ్‌లో కూర్చొని అందాలను ఆస్వాదిస్తూ మురుమిచ్చురు తెచ్చుకొని ఒకరికొకరు ఆప్యాయంగా తినిపించుకుంటూ చాలా హ్యాపీగా గడిపామండి. మాటల్లో చెప్పలేం గానండి. ఇలాంటి ఆనందం మాత్రం చాలా రేర్‌గా వస్తుంటదండి. ఈలోగా గాంధీ తాత మా దగ్గరకొచ్చారండి. వస్తే ఆయన డబ్బులు అడిగేసరికి మా అన్నయ్య ఏమన్నారంటే, "మీరే కదండీ అన్ని నోట్ల మీద ఉంటారు. మీరే మాకివ్వాలి గానీ మేము మీకేంటని" సరదాగా ఆట పట్టిస్తూ, అతనితో పాటు చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ, చిన్న చిన్న ఫన్నీగా గడుపుకుంటూ చాలా బాగా సరదాగా గడిపామండి. ఈలోగా మా పెద్ద పాపని ప్రతిసారి నన్నే పంపిత్తారని చెప్పేసి అలిగిందండి. ఈలోగా బస్సు చూడండి బస్సు ఎంత బాగుందో. వైజాగ్ సిటీ కూడా చాలా డెవలప్ అయిపోయిందండి. పైన కింద సిట్టింగ్ ఉంటుందండి. బీచ్ అందాలు చూడండి, కెరటాలు ఎలా కొట్టుకొస్తున్నాయో, అలలు 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 ఆడుతున్నాయి కదా, చాలా బాగా బాగుందండి. మీలో కూడా ఎవరైనా ఫ్యామిలీ ఈ మధ్యలో వైజాగ్ వచ్చి ఉంటే కామెంట్ పెట్టండి. సరదాగా ఎంజాయ్ చేశారుంటే చెప్పండి. ఈ పిల్లలకి మనం ఏదైనా ఇవ్వగలుగుతాం, తల్లిదండ్రులు అనుకుంటే ఏమి ఇవ్వలేమండి. వాళ్ళు అనుకున్న ప్లేస్కి తీసుకెళ్తే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈలోగా సీ ఫుడ్ కనిపించిందండి. ఈ వీడియో నెక్స్ట్ ఉంటుంది చూడండి.